ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త నన్ను ఎంతగానో కలిచివేసింది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ప్రజెంట్ ఆ యొక్క ట్విట్టర్ పోస్ట్ జన సైనికులందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. పద్మనాభం గారి యొక్క సేవలు ఎప్పుడూ కూడా మనము చెప్పలేనివన్నమాట. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా తరగవు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆయన యొక్క మరణ వార్తని ఎవ్వరు కూడా తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి గొప్ప నాయకులు మళ్ళీ రాజకీయాల్లోకి రాలేరు, వచ్చినప్పటికీ కూడా ఈయనలాగా సేవలు మాత్రం చేయలేరు అంటూ ఆయన చేసినటువంటి సేవల్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఒక ట్విట్టర్ పోస్ట్లో ఏముంది అంటే, ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అందరూ కూడా ధైర్యంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన చేసినటువంటి సేవలు అంత ఇంత కాదు. రాష్ట్ర ప్రజలు ఆయనకు అందించినటువంటి ఆశీర్వాదాలు ఇప్పటికి కూడా ఆయనతో పాటు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు కాపు వర్గానికి చేసినటువంటి సేవలు అంత ఇంత కాదు. ఒక పోరాట యోధుడిలాగా యుద్ధం చేసి మరీ కాపు వర్గానికి చేసినటువంటి ఎన్నో సేవలు ఇప్పటికి కూడా అందరికి కూడా గుర్తే ఉన్నాయి. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు ఓన్లీ కాపు వర్గానికని కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నో సేవలు చేసి అందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి అందరూ కూడా ఒక యుద్ధంలాగా ఒక పోరాట యోధుల్లాగా తయారవ్వాలి అని చెప్పేసి ప్రజల్లో కూడా ఆయన మాటతత్వం అనేది అందరికి కూడా మనసులో నాటుకుపోయిందన్నమాట. అండ్ చాలామంది కూడా ఏమనుకుంటారు, రాజకీయాల్లోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట అంటూ ఉంటారు. కానీ పద్మనాభం గారు ఆ విధంగా కాదు. రాకముందు ఏ విధంగా మాట్లాడేవాలో ఇప్పటికి కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. చెప్పినటువంటి మాట ప్రతి ఒక్కరికి కూడా అది నెరవేర్చే వరకు కూడా ఆయన నిద్రపోయేవాడు కాదు అంటూ ప్రజలు ఆయన యొక్క ఆ గొప్పదనాన్ని స్మరించుకుంటూ ఉన్నారు. అండ్ 1978లో మొదటిసారి శాసనసభ్యులుగా ఆయన ఎన్నికవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రజలు నిండుగా ఆశీర్వదించారు. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి ఎంపీగా కూడా ఆయన గెలుపొందడం జరిగింది. ప్రజలు ఆ విధంగా ఆయన్ని పూర్తిగా నమ్మి ఆశీర్వాదాలు అందించారు. అండ్ ప్రజలు ఎప్పుడైతే నమ్మి ఆయనకు ఆశీర్వాదాలు ఇచ్చారో ఆ తర్వాత ప్రతి ఒక్కసారి కూడా ఆయన మాత్రం ఇచ్చినటువంటి ఆ యొక్క మాటల్ని నిలబెట్టుకున్నారు. ప్రజలకు అదేవిధంగా సేవలు అందించారు. ఇప్పటికి కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆయన చనిపోయిన తర్వాత ఇంత మంచి సేవల్ని మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా ఆయన గొప్ప మనసే అన్నమాట. అండ్ అందరూ కూడా ఏమనుకుంటారు, చనిపోయిన తర్వాత ఆస్తులు వస్తాయి అదొస్తాయి అనుకుంటాం. సో మరి మంచి పేరు తప్ప ఏది కూడా మన వెంట రాదు. కాబట్టి మరి పద్మనాభం గారికి కూడా మనము ఆయన చనిపోయిన వార్త తెలిసినప్పటి నుంచి కూడా చేసినటువంటి సేవలు కానీ ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి కానీ మాట్లాడుకుంటున్నామంటే ఖచ్చితంగా ఆయన గొప్పదనం. సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా అంటే ఖచ్చితంగా రాలేరేమో అని చెప్పేసి కూడా మనము అనుమానం పడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ విధంగా చెప్పిన మాట మీద నిలబడే వాళ్ళు, చెప్పినటువంటి హామీలు నెరవేర్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళలో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒకరు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయన యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి, కుటుంబ సభ్యులకి అంటే స్ట్రాంగ్గా నిలబడేటటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉన్నారు.